అది తినలేదు ఇప్పటి వరకు. తినలేదు కాబట్టే మీకు డయాబెటిస్ వస్తుంది, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, లేకపోతే హెయిర్ ఊడిపోతుంది, స్కిన్ బాగోట్లేదు, హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి, లివర్ ఫ్యాటీ లివర్ అవుతుంది. ఇవన్నీ ఏంటి? ఇప్పటి వరకు ఆ ఫుడ్ తినలేదు. ఉంది. మనం ఆకలితో ఎన్ని రోజులు ఉండగలం? మహా అయితే ఒక 3 రోజులు వెయిట్ చేస్తాం. నేను అది కూడా చేయలేను ఒక్క రోజే. ఓకేనా? మహా అయితే కొంతమంది ఒక 3 రోజులు ఉండగలుగుతారు. కానీ మన బాడీ కొంచెం కెపాసిటీ ఎక్కువ. మన దేవుడు వాటికి కొంచెం కెపాసిటీ ఇచ్చాడు మనకి గురించి తెలిసి. అవి కొన్ని రోజులు ఉండి అవి కూడా చేతులెత్తేస్తాయి. నీరసం వచ్చేస్తాయి. అప్పుడు మనకి డెఫిషియన్సీస్ బయటికి కనిపిస్తాయి. ఫ్యాటీ లివర్ రావడం, లేపోతే కంటి చూపు కొద్దిగా మందగించడం, మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవ్వడం. అప్పుడు మన బాడీ చూపిస్తది. అప్పుడు మనకి గుర్తొస్తది కదా! అయ్యో! హాస్పిటల్‌కి వెళ్ళాలి. నాకేదో స్టార్ట్ అవుతున్నాయి బాడీలో. ఏదో ఒకటి ఇవాళ టాబ్లెట్‌లేసుకోవాలని అనుకుంటా. అప్పుడు మనకి గుర్తొస్తది మన బాడీ గురించి. సో, ఇవన్నీ జరగక ముందే రోజు మనం హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చాక మన సెల్స్ రిసీవ్ చేసుకుంటాయి. ఇక్కడ చూసారా? మనం ఎవరైనా సెంటర్‌కొచ్చినప్పుడు ఎందుకు 3 డేస్ ట్రైల్ చేయమంటామంటే, ఇక్కడ తీసుకునే మన న్యూట్రిషన్ ఫుడ్ ఏంటి? సెల్యులార్ న్యూట్రిషన్. తెలుసా ఎవరికైనా? ఫస్ట్ మనం న్యూట్రిషన్ తీసుకోగానే రిసీవ్ చేసుకునేది ఎవరంటే మన సెల్స్. కొన్ని ట్రిలియన్ సెల్స్ మన ఫుడ్‌ని తీసుకుని అవి ప్రతి ఆర్గాన్‌కి, ప్రతి మజిల్‌కి, ప్రతి బోన్స్‌కి అలా పంపిస్తూ ఉంటారు. సో, అందుకే చాలా మందికి 3 డేస్ వచ్చే రిజల్ట్స్ ఎలా ఉంటాయంటే కొంచెం బాడీ చాలా తేలిగ్గా ఉండడం. ఎందుకంటే సెల్స్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాయి. చాలా మందికి నిద్ర